ఎవరూ లేరనుకున్నా నాకు కుటుంబం ఉంది, నాకు ఇల్లుంది, నా వాళ్ళున్నారు, నాకు తోడబుట్టిన చెల్లెలుందని తెలియగానే కేరళ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాకే తెలిసింది మా అత్తయ్య నా చెల్లెల్ని మీ దగ్గరికి పంపించింది అని. మాట్లాడకండి. మీ కుటుంబం గురించి తెలిస్తే నాకు ప్రమాదం ఎందుకు వస్తుంది? మాటలు చెప్పేదొకటి, మనసులో ఒకటి. ఒక మంచి విషయాన్ని చెప్పడానికి కూడా నేను పనికిరానప్పుడు పేరుకు భార్య అనే స్థానం నాకెందుకండి? సావిత్రి, దీనికి దానికి సంబంధం లేదు. ఎందుకు లేదు? ఉంది. మీ మనసులో నాకు ఇలాంటి స్థానం ఉన్నప్పుడు ఆ స్థానం నాకు అవసరం లేదు. మీ పాటకి మీరే హాయిగా ఉండండి. సావిత్రి, సావిత్రి, నా మాట చెప్పేది వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నీకు చెప్పకూడని విషయం కాబట్టే చెప్పలేదు. ఎందుకు చెప్పకూడదు? భార్య భర్తల మధ్య దాపరిక ఉండకూడదని మీరేగా చెప్పారు. అది వేరు, ఇది వేరు. నా దృష్టిలో ఒక్కటే. సావిత్రి, దయచేసి వాదించుకో. అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెప్పాను కదా, అది సమాధానం కాదు. నీకు నచ్చే సమాధానం చెప్పడం నా వల్ల కాదు. అంటే మీరు నాకు ఇచ్చే విలువ అదేనేగా? ఏంటి విలువ? ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ విలువ ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఓహో, అంత కష్టపడుతూ నాకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిందని చేసుకుని హాయిగా ఉండండి. మళ్ళీ పెళ్లి చేసుకో, మళ్ళీ పెళ్లి చేసుకో, మళ్ళీ పెళ్లి చేసుకో. ఆ ఆలోచన రావాల్సింది నాకు, నీకు కాదు. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు. ఎందుకండి నేనంటే అంత ప్రేమ? ఈ భార్య వల్ల ఏం ప్రయోజనం ఉందని బాధని కూడా భరించే భర్తని మిమ్మల్ని చూస్తున్నా. ఒకటి మాత్రం సంతోషంగా ఉందండి. నేను మీకు దూరం అయిపోతే మీకోసం ఎవరుంటారా అనుకున్నాను. ఇంకా బాధ లేదు. మీకు చెల్లెలుంది. ఇన్నేళ్ల తర్వాత కలుస్తుంది కాబట్టి మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంటుంది. ఇంక నేను మీకు దూరమైన నష్టం లేదు. అయ్యా, అయ్యా, వీళ్ళనయ్యా. లోకలేనా? పక్కా లోకల్. నా మేనకోడలు కేరళ నుంచి పారిపోయి ఇక్కడికొచ్చింది. రాయ్, ఇదిగో దాని ఫోటో. అది ఈ ఊర్లో ఎక్కడుందో తెలుసుకొని వెతికి పట్టుకొస్తే మనిషికి లక్షిస్తాను. వెళ్ళి దాన్ని వెతికే పనిలో ఉండండి. మీ గురించి చెప్పలేదు? పని చెప్పానుగా, వెళ్ళి పని చూడండి. రాయ్, వాళ్ళు వెతుకుతున్నారు కదా అని మనం మానేయొద్దు. అయ్యా, ఈ రోజు వరకు అమ్మాయి గారు ఎలా ఉంటారో బయట ఎవ్వరికి తెలియనివ్వలేదు. అలాంటిది మీరు ఫోటో ఇచ్చారు. దాని గురించి తెలియకూడంది కేరళలో.
ఇక్కడ తెలిసినందువల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. సిటీ అంతా మనమే వెతకాలంటే కుదరదు. అందుకే అలాంటి వాళ్ళని తీసుకురమ్మంది. లోకల్ మనుషులు కాబట్టి ప్రతి ఏరియా వాళ్ళకి తెలుస్తుంది. అదెక్కడుందో మనకి తెలుస్తుంది. అయ్యా మీరు చెప్పింది నిజమేనయ్యా. ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. ఈలోపు దాన్ని పట్టుకోవాలి. అది మన వల్ల మాత్రం అయ్యేలా లేదు. అందుకే లోకల్ మనుషుల్ని వాడుకుంటున్నాం. ఇదెక్కడ చచ్చిందో తెలీదు. కోట్ల ఆస్తి చేయి జారిపోయేలా ఉంది. హలో, సావిత్రి గారు ఉన్నారా? మీరు? సూపర్ మార్కెట్ నుంచి కాల్ చేస్తున్నామండి. సూపర్ మార్కెట్ నుంచా? ఒక్క నిమిషం ఉండండి. సావిత్రి, 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 సావిత్రి. హలో, సావిత్రి లేదండి, వచ్చాక కాల్ చేస్తాను. మీరు? నేను తన హస్బెండ్ ని మాట్లాడుతున్నాను. అలాగా, మళ్ళీ ఫోన్ చేయటం ఎందుకులండి? మా సూపర్ మార్కెట్లో పని గురించి సావిత్రి వచ్చింది. మంచి రోజు చూసుకుని వచ్చి పనిలో చేరమని చెప్పండి. ఉంటానండి. సూపర్ మార్కెట్లో పని గురించి వెళ్ళావా? చెప్పు సావిత్రి. పని గురించి వెళ్ళావా? వెళ్ళాను. ఎవరి కోసం? ఎవరికోసమో ఎందుకు వెళ్తాను? నా కోసమే వెళ్ళాను. నీకోసమా? పని చేస్తున్న అవసరం నీకేంటి? అవసరమని కాదు, అలవాటు చేసుకుందామని. ఇప్పుడు కొత్త అలవాట్లు ఎందుకు? ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది, అందుకు. బోర్ కొడితే పుస్తకాలు చదువుకో, సీడీలు తెప్పించుకొని సినిమాలు చూసుకో. ఇల్లే బోర్ కొడుతుంటే ఇంట్లో ఏం తెచ్చుకున్న ప్రయోజనం ఏముంది? అందుకే పనులు చేరాలనుకున్నాను. నా భార్య గడప దాటి కష్టపడ్డం నాకు ఇష్టం లేదు. అయినా ఇప్పుడు మనకేం తక్కువని నువ్వు షాపుల్లో చేరి కష్టపడ్డానికి? ఈరోజు మనకు మంచి హోదా ఉంది, నెలకి ₹1,00,000 జీతం వస్తోంది. అయినా నువ్వు బయటికెళ్ళి పనిచేస్తున్నావు అంటే జనం ఏమనుకుంటారు? ఒకరేదో అనుకుంటారని ఇష్టం లేని పనులు ఎన్ని రోజులు చేయమంటారు? నాకు పని చేయాలనిపించింది, అందుకే పని చూసుకున్నాను. నాకు సంపాదించడం చేతకాక నిన్ను కూడా సంపాదించమంటే నువ్వు ఆ డెసిషన్ తీసుకోవచ్చు. నేనే వద్దంటున్నాను కదా. ఆడది గడప దాటకుండా వంటింటి కుందేలా బతకాలంటారా? నీకు అలా అర్థమవుతోందా? నా భార్య కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది నా చేతకంతనం అనుకుంటాను నేను. స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను పూజించాలి అనే మనస్తత్వంతో పెరిగిన వాణ్ణి. అది నా రక్తంలోనే ఉంది. నువ్వు పని చేయడం నాకు ఇష్టం లేదు. నా ఇష్టం మీకు ఇష్టం అన్నప్పుడు నేనేం చేసినా ఇష్టపడాలిగా. నీ ఇష్టం నాకు ఇష్టం అని చెప్పాను కానీ నీ కష్టం నాకు ఇష్టం అని నేను ఎప్పుడు చెప్పలేదు. చూడు సావిత్రి, ఈ మధ్య నాకు ఇష్టం లేని పనులు చేయడం నీకు ఇష్టమైపోయింది. విడిపోదాం అంటావు, విడాకులు తీసుకోండి అంటావు, ఎవరినో పెళ్లి చేసుకోండి అంటావు. ఇప్పుడు కొత్తగా జాబులు చేరతాను అంటున్నావు. నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రవర్తిస్తుంటే
ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు పనిచేయడం నీ భర్తగా నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు దుబాయ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. త్వరలోనే నీ ప్రయాణం ఉంటుంది. పాస్పోర్ట్ కోసం 2 ఫోటోలు కావాలి అన్నారు. ఫోటోలు నా దగ్గర లేవు కదా. అందుకే మొహం కడుక్కొని రెడీ అయితే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు దిగుదు గాని. ఫోటోలుంటే సరిపోతుందా? ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కావాలి కదా. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో అవన్నీ తీసుకురావడం కష్టం కదా అని తెలిసిన ఆఫీసర్ని పట్టుకొని పాస్పోర్ట్ రెడీ చేయిస్తున్నాను. మీకు చాలా రుణపడిపోతున్నానండి. ఇది రుణం కాదు, సాటి ఆడదానికి సహాయం. నువ్వు దుబాయ్ వెళ్ళి నేనిక్కడ ఆనందంగా ఉన్నాను అని ఒక్క మాట చెప్పు. నా కష్టానికి అదే నాకు కావాల్సిన ఫలితం. త్వరగా వెళ్ళమ్మా. ఇప్పుడే వస్తానుండండి. నీ రుణం నాకు ఆ సేటు 20 లక్షలిచ్చి వడ్డీతో సహా తీర్చేస్తాడు. సాయంత్రం వరకు ఫోటోలు రెడీ అయితే వచ్చి తీసుకెళ్ళండి. సరేనండి. ఎరా రావడం మానేసావు? చిన్న గిరాకీ తగిలిందిరా, అప్పని మీనే తిరుగుతున్నా. ఏం ఫోటో దిగాలని వచ్చావా? పోలీస్ స్టేషన్లే ఉన్నాయిరా, ఇంకా ఎందుకురా? మంచి గిరాకీ అంటున్నావు, ఏం తగిలిందేంట్రా? కేరళ నుంచి ఓ పోరు తప్పించుకుందిరా, దాన్ని పట్టిస్తే మంచిగా పైసలు వస్తాయిరా. కాలు తీయడం కన్నా చేతులు తీయడం కన్నా మంచి పనే కదరా. రే, నువ్వు ఫోటోలు తీస్తావు, నేను జనాల పాటలు తీస్తాను, మరీ అవసరమైతే ప్రాణాలు తీస్తాను. చెప్పండి మేడం. మా అమ్మాయికి ఫోటోలు తీయాలయ్యా. సరే మేడం, రండి. హరివిల్లు అపార్ట్మెంట్స్ లో డెలివరీ ఇచ్చావా? ఇవ్వలేదు సార్. త్వరగా ఇచ్చిరాపో. సరే సార్. సార్, ఏమా వచ్చేసావా? ఈరోజు బాగుంది అన్నారు సార్, అందుకే జాయిన్ అవుదామని వచ్చాను. మంచిది. కొత్తగా ఎవరన్నా పనిలో చేర్చుకోవాలనుకుంటే కాస్త ముందు వెనక చూసుకోవాల్సి వస్తుందమ్మా. అందుకే నీ గురించి విచారించాకే
నీకు ఫోన్ చేశానమ్మా. నీ గురించి చాలా మంచి విషయాలు తెలిసాయమ్మా. నీ భర్త కోసం ఎంతో కష్టపడ్డావని, ఎన్నో బాధలు పడి నీ భర్తను దక్కించుకున్నావని తెలిసింది. భర్త కోసం అంత తపన పడ్డావంటే బాధ్యత గల ఆడపిల్లవని అర్థమైంది. నీలా బాధ్యతగా ఉండేవాళ్ళే నాకు కావాలి. వర్క్ చెప్పండి సార్. నువ్వు సేల్స్ గర్ల్ గా పనిచేయలేవు కానీ బిల్లింగ్ చూసుకో అమ్మా. అలాగే సార్, థ్యాంక్ యూ. ఇల్లే బోరు కొడుతుంటే ఇంట్లో ఏం తెచ్చుకున్న ప్రయోజనం ఏముంది? అందుకే పనిలో చేరాలనుకున్నాను. నాకు పని చేయాలనిపించింది, అందుకే పని చూసుకున్నాను. నా ఇష్టం మీకు ఇష్టం అన్నప్పుడు నేనేం చేసినా ఇష్టపడాలిగా. మళ్ళీ ఏమైంది? ఏదో అయ్యే ఉంటుంది. ఏంటండి అదోలా ఉన్నారు? ఏముంది, సమస్యలన్నీ తీరిపోయాయి అనుకుంటే ఇప్పుడు సావిత్రి రోజుకో సమస్య తీసుకొస్తోంది. పాపం సావిత్రి సమస్య కావడం ఏంటండి? అది మీ విషయంలో. నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు ఊర్మిళ. ఎప్పుడూ లేంది సావిత్రి ఈ మధ్య ఎందుకో కొత్తగా ప్రవర్తిస్తోంది. అలాగా? నువ్వు ఇంతగా సఫర్ అవుతున్నావంటే బాగా ఇబ్బంది పెట్టే పనేదో చేసినట్టుంది. ఏం చేసింది? ఈరోజు నేను ఈ కంపెనీకి ఎండి స్థానంలో ఉన్నాను. నా స్థాయి ఏంటో నీకు తెలుసు, నా ఆదాయం ఏంటో నీకు తెలుసు. అలాంటిది నా భార్య ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే దర్జాగా ఉండాలి. అలా కాదంట, జాబ్ చేస్తుందట. అది కూడా పోయి సూపర్ మార్కెట్లో. అమ్మ సావిత్రి, మంచి ఐడియానే వేశావు. నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటుంటే వద్దంట, జాబ్ చేయాల్సిందేనంట. జాబ్ చేయాల్సిన అవసరం తనకేంటి? రోజంతా కష్టపడినా సాయంత్రానికి అది చేయలేదు ఇది చేయలేదు అనే భర్తలు చాలా మంది ఉన్నారు. అలాంటిది కాలు కదపకుండా దర్జాగా ఉండు అంటుంటే సావిత్రికి బాధ ఏంటి? ఎందుకు మిమ్మల్ని ఇలా బాధ పెడుతుంది? సరే, ఒక పని చేయండి. తనకి అంతగా జాబ్ చేయాలనుంటే వచ్చి మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వమని చెప్పండి. ఇక్కడని కాదు, ఎక్కడైనా సావిత్రి జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. సంపాదన సరిపోదు అంటే తన కోసం నేను ఇంకో గంట కష్టపడతాను, అంతేకాని నా భార్య కష్టపడకూడదు. ఓ, భార్య కష్టపడకూడదని ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావా? సావిత్రిని దూరం చేయటానికి ఇదేదో బాగా ఉపయోగపడేలా ఉందిగా. నిజమేలే, ఆడవాళ్లతో పని చేయించకూడదని చాలా మందికి ఉంటుంది. నాలాగా 10 మందికి జాబ్ ఇచ్చే పనైతే పర్వాలేదు, కానీ ఒకరి దగ్గర తను పని చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ తను స్వతంత్రంగా బ్రతకాలనుకుంటుందేమో. స్వతంత్రం కోరుకోవాల్సింది ఏ స్వేచ్ఛ లేనప్పుడు, భర్తగా నేను పనికిరాని వాడినైనప్పుడు. తనకు నచ్చినట్టుగానే బతకమంటున్నానుగా, ఇంకేంటి? నా కోసం ఎంతో కష్టపడిన నా భార్య కష్టపడకూడదు, అందుకే జాబ్ చేయకూడదని గట్టిగా చెప్పొచ్చాను. సరే సరే, మీరు టెన్షన్ పడకండి. సావిత్రికి మీ బాధ అర్థమయ్యేలా చెప్పి నేను జాబ్ మానేలా చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి.
చెప్పు ఊర్మిళ. నా బాధ స్త్రీ స్వేచ్ఛగా ఉండకూడదని కాదు, నా భార్య కష్టపడకూడదని. అది దానికి అర్థమయ్యేలా చెప్పు. ఆ విషయం నాకు వదిలేయండి. నేను సావిత్రితో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. రేపు దాన్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి వస్తాను.